ఎనీవన్ ఓకే చేశారు ఎవరు ఎంటర్ చేయండి నో అమౌంట్ టోల్డ్ ఎక్స్చేంజ్ ఫర్ ది కంపెనీ కోడ్ అన్నారు దానిపైన డబుల్ క్లిక్ చేయండి ఎంటర్ చేయండి మళ్ళీ ఎంటర్ చేయండి మళ్ళీ ఎంటర్ చేయమంటారు చేయండి ఎంటర్ చేయండి ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి మీరు టోలరెన్స్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేయలేదు సార్ ఆల్రెడీ క్రియేట్ చేశాను సార్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇందాక అమౌంట్ అది కూడా ఎంటర్ చేశాను అప్పుడు అయింది మళ్ళీ సెకండ్ టైం చేస్తుంటే అవ్వట్లా డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ డబుల్ క్లిక్ చేయండి మీరు టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు చేస్తుంటే మరి ఎర్రర్ రాదు ఇక్కడ మీరు ఏం క్రియేట్ చేశారో టోలరెన్స్ గ్రూప్ చూపించండి కంటిన్యూ చేయండి కంపెనీ కూడా అవసరం లేదు ఆర్ఐటీజీనా ఆర్ఐటీజీ డబుల్ క్లిక్ చేయండి దానిపైన డబుల్ క్లిక్ చేయమన్నా సెలెక్ట్ చేయమలేదు నేను డబుల్ క్లిక్ చేయాలి ఆర్ఐటీజీ మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి ఆర్ఐటీజీ నేను నోట్ చేస్తాను ఆర్ఐటీజీ నెక్స్ట్ ఈ టోలరెన్స్ గ్రూప్ ని మీ యూజర్కి అసైన్ చేశారా అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 వెళ్ళండి పొజిషన్కి వెళ్ళండి మీ యూజర్ నేమ్ ఏమేంటి మీకు ఏమి ఇచ్చారు యూజర్ ఐడి 35 ఎక్కడ ఉంది లేదుగా మీరు అసైన్ చేయాల నీవెంట్రీకి వెళ్ళండి నీవెంట్రీ మీ యూజర్ ఐడి ఇవ్వండి కరెక్ట్గా ఇవ్వాలి రాంగ్ ఇవ్వకండి కరెక్ట్ ఇవ్వాలి లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు మీరు ఏం చేయాలి క్లోజ్ చేయండి ఇక్కడ యూజర్ ఐడి ఎక్కడ ఉంది మెయిల్స్ అవి ఓపెన్ చేయకూడదండి రికార్డ్ అవుతుంది కదా సెషన్ ఏ సోషల్ మీడియాలోనో పోస్ట్ చేస్తాను మళ్ళీ మీరు ఎవరికో ఈ వీడియోలు షేర్ చేస్తుంటారు మళ్ళీ వాళ్ళు మీకు వాళ్ళని కోళ్ళకి ఇస్తారు అవన్నీ కూడా మళ్ళీ మీకు కాల్స్ వస్తుంటాయి ఎందుకు మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి ఆర్ఐటీజీ ఇవ్వండి ఆర్ఐటీజీ ఇవ్వండి అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 లో చూడండి మీరు టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వలేదు ఓకే మీ యూజర్ కి అసైన్ చేయాలి టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ ఎంటర్ చేయాలి ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అంట కాబట్టి మీరు చేశారు ఇంటూ మార్క్ పంపించండి చేస్తానండి బాక్కెళ్ళండి పొజిషన్కి వెళ్ళండి మీ యూజర్ నేమ్ ఇవ్వండి చేయండి అదేనా ఇక్కడ ఆర్ఐటీజీ ఎందుకు ఇవ్వలేదు మీరు ఇవ్వండి ఇప్పుడు ఇవ్వండి సేవ్ చేయండి కంటిన్యూ ఆ సెషన్కి వెళ్ళండి FB50 సెషన్కి వెళ్ళండి మీరు ఆల్రెడీ పోస్ట్ ఓకే ఎంట్రీ పోస్ట్ చేయండి simulate post
అయిపోయిందా? Yes, sir. మనం తప్పేది మిస్టేక్ ఎక్కడ చేసాము? అసైన్ యూజర్ టు టోలరెన్స్ OB57 లో వెళ్ళండి. OB57 లో యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. పొజిషన్కి వెళ్ళండి. ఫస్ట్ టైం నేను ఈవెంట్ తీసుకోవాలి. సెకండ్ టైం నుంచి పొజిషన్ అసైన్ యూజర్ టు కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి. మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయలేదు. మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయలేదు. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. మీరు ఒక ఎంప్లాయీ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. చేస్తేనే మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఇది చేయలేదు, దానివల్ల ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు. కంప్లీటెడ్ కదా? నెక్స్ట్ ఎవరున్నారు? డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఎస్ సార్, నేను మేడం మీరు స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. ఇక్కడే సార్ వెండారు సార్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. వాయిస్ కూడా వినిపిస్తుంది సార్. కనిపిస్తుందండి. చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ మీదేనా? ఇది నాదే సార్. MIHI. ఇక్కడ AMR టెక్నాలజీస్ అని నేను ఒక్కటే క్రియేట్ చేసినాను సార్. ఇంకొకటి ఎలా క్రియేట్ చేయాలి? ఇది తీసుకుంటే కాపీ, ఇది ఆల్రెడీ ఉంది అని చెప్తుంది సార్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని. మీరు వెండర్ క్రియేషన్ చెప్పాను, ఒక వెండర్ చెప్పాను కదా, సేమ్ అదే విధంగా వన్ మోర్ వెండర్ క్రియేట్ చేయండి. అదే రాలేదు సార్. చేసింది క్లోజ్ చేయండి, సెషన్ క్లోజ్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ వెండర్ క్రియేషన్ XK01 క్యాపిటల్ ఇవ్వాలి, క్లారిటీ ఉంటుంది మీకు. సో కింద చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కోడ్ MAHI అనేది మీ కంపెనీ కోడ్. కింద అకౌంట్ గ్రూప్. సో మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. వెయిట్ నేను చెప్తాను, వెయిట్ చేయండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ నేమ్ ఏంటి మీది? MADV సార్. ఇవ్వండి, MA ఇవ్వండి. వెయిట్ చూసారా? MADV ఇవన్నీ వచ్చేస్తాయి మీరు క్రియేట్ చేసినవి. మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ కోడ్ 2 letters తోటి క్రియేట్ చేయండి. ఏదైనా సరే మీరు కాన్ఫిగరేషన్ చేసే టైంలో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఆ 2 letters తీసుకోండి. మీరు ఫిల్టర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. MADV ఇచ్చారు, ఎంటర్ చేయండి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. ఇది కూడా తీసుకున్నాను సార్. ఉంది శ్రీజ, ఇవన్నీ చేశాను, బట్ ఏది యాక్సెప్ట్ అవ్వట్లేదు. వేరే చేశాను. ఎందుకు అవ్వదు? అవుతుంది, ఇవ్వండి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. మీరు ఒకటే క్రియేట్ చేశారు, ఒకటే సేవ్ అయింది, అందువల్ల మీకు అదే కనిపిస్తుంది. చూద్దాం, మీది ఎక్కడో మిస్టేక్ ఉంది, చూద్దాం. వెళ్ళండి, స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ దగ్గర ఏమి ఇవ్వాలి? నేమ్ ఇవ్వాలి. హౌస్ నెంబర్ దగ్గర నెంబర్ ఇవ్వాలి. హౌస్ నెంబర్ దగ్గర నెంబర్ ఇవ్వాలి. పోస్టల్ కోడ్, సిటీ, మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ. బెంగళూరు. కంట్రీ, ఫస్ట్ కంట్రీ మ్యాండేటరీ. ఫస్ట్ కంట్రీ ఇచ్చిన తర్వాత రీజన్ తీసుకోవాలి. ఎందువల్ల అంటే రీజన్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎంటర్ చేయండి, ఇంకేం అవసరం లేదు. S/4HANA సర్వర్ అయితే మీరేమి ఇవ్వాలి? మ్యాండేటరీగా S/4HANA సర్వర్ అయితే లాంగ్వేజ్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. జస్ట్ ఎంటర్. అగైన్ ఎంటర్. వెయిట్. డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. FS00 3 క్రియేట్ చేసాం. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నారు. కంటిన్యూ. నెక్స్ట్ షార్ట్ కీ ఏం చేస్తుంది? ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం వెండర్ నంబర్ తీసుకున్నాం. వెండర్ 012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏం తీసుకోవాలి? మేజర్ వెండర్. డ్రాప్ డౌన్ చేయండి. మేజర్ వెండర్ E6 వెయిట్ పైకి వెళ్ళండి. A4 కదా, A4. ఎంటర్. పేమెంట్
పేమెంట్ టర్మ్ అంటే ఇట్ విల్ బి క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ 0001 0002 ఇవన్నీ మనం చెక్ చేసాం కదా OBB8 లో డ్రాప్ డౌన్ చేయండి. సో 0001 తీసుకోండి, తర్వాత మీరు 0002 అవి తర్వాత తీసుకోండి. 0001 ఇవ్వండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్, మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేస్తే మీ టోలరెన్స్ గ్రూప్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కంటిన్యూ, సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది కదా. ఎందుకు అవ్వలేదని చెప్తున్నారు మీరు? చేయలేదా? అదే మిస్టేక్ ఇచ్చినాను సార్, మీరు చెప్పినట్లు అది పోస్టల్ కోడ్ ఇవ్వలేదు సరిగ్గా, అందుకని తీసుకొని వీడియో వాచ్ చేయాలండి మీరు. వీడియో ప్రాపర్గా వినండి. వీడియోస్ అనేవి ప్రాపర్గా వాచ్ చేస్తే ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. మీరు రాలేదు అనుకోవటం కాదు. మీకు వీడియోస్ ఎందుకు ఇస్తున్నాను? డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వరండి, ఎవరు. నేను డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నాను, మళ్ళీ మీకు నేనే ఆర్డర్లో ఫామ్ చేసి ఇస్తున్నాను. మళ్ళీ అవే కొన్ని ఛానల్లో అంటే అన్ని పబ్లిక్గా ఉండవు, కొన్ని ప్రైవేట్లో కూడా ఉంటాయి. మళ్ళీ ఛానల్లో అప్లోడ్ చేసి మీకు లైన్లో పెట్టిస్తున్నాను. ఎవరు ఇవ్వరు అట్లా. ఎంట్రీ ఒకటి చెప్పండి సార్, క్యాష్ తీసుకున్నాను. ఎంట్రీ ఎలా పోస్ట్ చేసి వీడియో చూడండి. అన్ని నేను ఎలా చెప్తాను చెప్పింది. వెండర్ క్రియేషన్ చేశాం కదా, మీరు ప్రతిదీ వీడియో ఫాలో అవ్వాలి. వీడియో చూసి చేయండి. మీరు ఏమేమి చేస్తారో తెలియదు కదా నాకు. వెళ్ళండి FB సేవర్స్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ట్రాన్సాక్షన్ కోడ్ FB60 వెళ్ళండి. మీరు వీడియో చూసి చేయాలండి, నేను చెప్పడం కాదు. క్లాస్లో వినాలి, వీడియో చూసి చేయాలి. మీ కంపెనీ కూడా ఏంటి? MAHIయా? అవును సార్. ఎస్ సార్. డ్రాప్ డౌన్ చేసి నెంబర్ ఇవ్వండి. పైన వెండర్ తీసుకోండి, పైన వెండర్ తీసుకోవాలి. అది ఒకటే వచ్చింది కదా సార్, ఇప్పుడు కూడా ఒకటే వచ్చిందా? మీరు ఇందాక ఏ కంపెనీ కోడ్ ఇచ్చారండి? మీ కంపెనీ కోడ్ ఏంటండి? MAHI సార్. కరెక్ట్, ఇదే సార్ MAHI. మరి ఎందుకని రావట్లేదు? సెకండ్ వెండర్ ఎందుకు రావట్లేదు? ఎందుకు అదే కనిపించలేదు? 3 సార్లు వచ్చేసి వెండర్ క్రియేట్ అయింది కదా. అదే మరి డొమెస్టిక్ వెండర్ ఏ కంపెనీ కోడ్ సంబంధించింది? సేమ్ MAHI ఇదే సార్. మీకు ఎందుకు కనిపించట్లేదు? మీరు ఏదో మిస్టేక్ చేస్తుంటారు, లేకపోతే ఎందుకు కనిపించదు? సేవ్ అయింది కదా, క్లోజ్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అంటే అది XK02కి వెళ్ళండి. ఇక్కడ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ కదా, ఇదే కదా మీది? ఎస్ సార్. అందులో పైసలు ఉంటుంది కరెక్టే ఉంది. మరి బ్యాక్ వెళ్ళండి, FB60కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. ఎందుకు కనిపించట్లేదు మీకు? మేబీ టెక్నికల్ ఎర్రర్ ఏమైనా ఉందా? క్లోజ్ చేయండి. అక్కడ నెంబర్ ఇవ్వండి. 100,573 అంతే కదా వెండర్ నెంబర్? 573 ఇవ్వండి. అదే కదా, ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. రా మెటీరియల్ తీసుకోండి. క్రెడిట్ డెబిట్ అంతే. రా మెటీరియల్ రిసీవ్ డెబిట్ అంతే. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. అయిపోయింది. పోస్ట్ అయింది. మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఇది ఇన్స్టలేషన్ ప్రాబ్లం అవ్వచ్చు మేబీ. పోస్ట్ అయింది కదా. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే /n FBL1N
ఇదే కదా మనం పోస్ట్ చేసిన వెండర్. ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్స్ లోనే ఉన్నాయి సార్. ఓపెన్ ఐటమ్ లోనే ఉంటుంది అది. ఇదే కదా మనం చేస్తాం. 28 వచ్చింది కదా. వచ్చింది. సిస్టమ్ ఎప్పుడైనా మీకు ఇలా వస్తే రీస్టార్ట్ చేయండి, లాగౌట్ చేసి లాగిన్ చేయండి, సరిపోతుందా? క్లియరా? ఓకే. లేదంటే ఒకవేళ మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి, మరి ఏదో మేబీ అది అదర్ ఇష్యూ అవ్వచ్చు, మీరు ఎక్కడ మిస్టేక్ చేసి ఉండొచ్చు. సార్ ఇక్కడ పేటిఎం టర్మ్స్ ఉంది కదా సార్, 00001. నేను ఇప్పుడు 0002 తీసుకుంటే డిస్కౌంట్ కాలం ఓపెన్ అవ్వాలి కదా, అది 0002 తీసుకోలేదండి, 0001 తీసుకున్నారు. తీసుకోవాలి అంటే మళ్ళీ ఆప్షన్ ఎట్లా తీసుకోవాలి సార్? అయ్యో, మళ్ళీ ఫస్ట్ నుండి ఇంకొక వెండర్ క్రియేట్ చేయండి. మీరు వీడియోలు చూడలేదండి, వీడియో చూడాలి మీరు. మళ్ళీ వెండర్ ఇట్లనే వేరే పేరుతో మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా మీకు ఎన్ని వెండర్స్ కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకే. XK01 లో ఒక 100 వెండర్స్ క్రియేట్ చేయాలి కోర్స్. సార్ ఓన్లీ డిస్కౌంట్ అలౌడ్ వెండర్స్ కే క్రియేట్ చేయాలి అలా, అంతే కదా? అంతే మరి. ఓకే సార్. పేమెంట్ టర్మ్ అనేది 0002 అనేది సెపరేట్ గా క్రియేట్ చేయండి. సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఈ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అతనికే నేను డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, అప్పుడు ఎలా చేస్తాను? మళ్ళీ అది వేరే ప్రాసెస్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే. ఓకేనా? ఫస్ట్ చేయండి మీరు. XK02కి వెళ్ళండి. XK02కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ కదా, పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. అది కాదు, పిన్ ఉంది, ఎంటర్ చేయండి. 0002 ఇవ్వండి. సేవ్ చేయండి. అయిపోయిందా? చేంజెస్ అది నేను చెప్తాను, ఇంకా ఉంది, మీరు ఫస్ట్ ఇవి చేయండి, నేను చెప్పినవి చేయండి. ఓకే సార్. క్లియరా? రైట్. ఇంకెవరు ఉన్నారు? ఎర్రర్ ఫామ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంట? డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ ఎవరికి వచ్చింది? డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ ఎవరికి ఫామ్ అయింది? ఎవరు లేరా? లెఫ్ట్ అయ్యారు నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, లెఫ్ట్ అయితే మనం ఏం చేయలేం కదా, వాళ్ళకి ఎర్రర్ రిజల్యూషన్ చేయించుకోవాలంటే మనల్ని కాంటాక్ట్ చేయాలి. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ ఫామ్ అయిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్.